హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. లాస్ట్ సండే ఫిష్ బిర్యానీ పార్ట్ 1 చూసేసాం కదా. ఈరోజు పార్ట్ 2 చూసేద్దాం, వచ్చేయండి. సారీ గైస్, ఈ ఫిష్ బిర్యానీ ఒక వీడియోలో చేయలేకపోయాను. దీన్ని చేయడం కొంచెం లాంగ్ ప్రాసెసే, ఇన్స్టెంట్గా అయితే అవ్వదు. మీరు ఈ బిర్యానీ చేసుకోవాలంటే అట్లీస్ట్ 3 అవర్స్ టైం ఉంటేనే చేయండి, లేదంటే స్టార్ట్ చేయకండి. అంత టైమా అనకండి. ఒక బెస్ట్ ఫుడ్ కావాలంటే టైం అఫోర్డ్ చేయాల్సిందే. ఒక బైట్ టేస్ట్ చేశాక చెప్తారు దీనికోసం 3 అవర్సే కాదు 6 అవర్స్ అయినా అఫోర్డ్ చేయొచ్చు అని. అంత సూపర్గా అయితే ఉంటుంది మన ఫిష్ బిర్యానీ. పార్ట్ 1 మనం ఎక్కడి వరకు వచ్చామంటే ఫిష్ ఫ్రైయింగ్ అయిపోయింది. బిర్యానీలోకి ఎక్స్ట్రా ఫ్లేవర్నిచ్చే క్యారమలైజ్డ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. బిర్యానీ రైస్ కోసం ఇలా సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. 2-3 దాల్చిన చెక్క తీసుకోండి. 10-15 ఇలాచీలు, అలాగే ఒక 10 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు. మీకు అవైలబుల్లో ఉంటే ఒక 2 మ్యాగీ క్యూబ్స్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 డ్రై లెమన్స్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక మందపాటి పెద్ద వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. ఈ దబర్ అనేది ఎలా ఉండాలంటే వెడల్పుగా ఉండాలి, అలాగే మన రైస్తో పాటు ఫిష్ కూడా పట్టేటట్టు ఉండాలి. అలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలాని యాడ్ చేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు తీసి పెట్టుకున్న 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. అందులోకి 2 మ్యాగీ క్యూబ్స్ని కూడా వేసుకొని వేయించుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది. ఇప్పుడు ఇందులోకి 2 డ్రై లెమన్ని యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపి ఒక 30 సెకండ్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 30 సెకండ్స్ వరకు కుక్ చేద్దాం. ఒక హాఫ్ టీ స్పూను ఫిష్ మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. బిర్యానీలోకి ఎసరు పోసే ముందు ఇలా గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీ వేసుకున్నాక ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ వాటర్కి కొలత అనేది ఏమీ లేదు. మనం నార్మల్ అన్నానికి ఏ విధంగా అయితే నీళ్లు తీసుకుంటామో అలానే తీసుకోండి. రైస్ ఉడికాక ఈ నీళ్ళని మనం వంచేసుకుంటాం కాబట్టి నార్మల్ రైస్కి ఎలా పెట్టుకుంటారో అలానే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఎసరు వచ్చే వరకు. మన ఫ్లేవర్ఫుల్ మసాలా వాటర్ మరుగుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. నేను బియ్యాన్ని యాడ్ చేసేలోపు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ప్లీజ్. బియ్యం మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. ఇట్ లుక్స్ గ్రేట్ కదా. ఇప్పుడు ఒకసారి మనం గరిటతో కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే మూత పెట్టేసుకొని బియ్యాన్ని ఉడకనిద్దాం. చాలా ఈజీ అండి, వెరీ సింపుల్ మసాలాలు కూడా ఎక్కువ అనేది పడవు దీనికి. దీని టేస్ట్ అల్టిమేట్ అండి, నో వర్డ్స్. బియ్యం ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ బియ్యాన్ని ఒక 80% వరకు కుక్ చేసుకోండి. ఆ 20% మనం దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. బియ్యం అయితే ఉడికాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వంచేసుకుందాం. బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసేయండి, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. సేమ్ ప్యాన్ ఎంటీ చేసేసి రిటర్న్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా అడుగు భాగాన కొంచెం ఫిష్ ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. అలాగే ఆనియన్స్ని ఇలా రింగ్స్లా కట్ చేసుకొని కింద ఒక లేయర్ మాదిరిగా వేసుకోండి. టమాటోని ఇష్టపడే వాళ్ళు ఇలానే చక్రాల్లాగా కోసుకొని ఇంకొక లేయర్ వేసుకోండి సైడ్ లేయర్గా. నేనైతే వేసుకోవడం లేదు, ఎందుకంటే నాకు టమాటో అంటే అంత ఇష్టం లేదు. టమాటో ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు సైడ్గా ఒక లేయర్ వేసుకోండి. ఆనియన్స్ ఇలా పచ్చిగా వేసుకోవడం వల్ల మన రైస్ కింద మాడకుండా ఉంటాయి,
పచ్చి ఆనియన్ వేసుకోవడం వల్ల దమ్ అయ్యే టైం వరకు ఇవి కూడా వేగిపోతాయి. మన రైస్‌కి ఒక మంచి ఫ్లేవర్‌ని కూడా ఇస్తాయి. తినేటప్పుడు బ్రౌన్ ఆనియన్స్ లాగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి వంచి పెట్టుకున్న హాఫ్ రైస్‌ని వేసేయండి. సగం రైస్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం చేపని వేయించుకున్న ఆయిల్‌ని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఆయిల్‌ని ఇలా యాడ్ చేసుకోండి. మన కంప్లీట్ బిర్యానీకి ఈ ఆయిల్ వల్లే ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ వేసుకోవడము మస్ట్ అండి. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న క్యారమలైజ్డ్ ఆనియన్స్‌ని యాడ్ చేసుకుందాం. అన్నీ యాడ్ చేసుకోకండి. కొన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఫిష్‌ని ఒక లేయర్‌గా ఈ విధంగా వేసుకుందాం. ఫిష్ మీద కొన్ని ఆనియన్స్‌ని స్ప్రింకిల్ చేద్దాం. ఇప్పుడు మిగిలిన హాఫ్ రైస్ ఉన్నాయి కదా! ఒక 2 గరిటెల అన్నాన్ని పక్కన పెట్టేసుకొని, మిగతా రైస్‌ని యాడ్ చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెసు. అదేవిధంగా ఒక 2, 3 గరిటెలు ఫిష్ ఆయిల్‌ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్‌ని ఈవెన్‌గా రైస్ మొత్తానికి కలిసేటట్టు వేయండి. మిగిలి ఉన్న ఫిష్ అంతా ఇందులోకి వేసేసుకుందాం. ఇలా ఫిష్‌ని నీట్‌గా సర్దుకున్నాక మిగిలిన క్యారమలైజ్డ్ ఆనియన్స్‌ని కూడా వీటిపైన వేసేసుకుందాం. ఇందాక కొద్దిగా అన్నం తీసి పక్కన పెట్టాం కదా! ఆ అన్నాన్ని ఇలా మన ఫిష్ మీద ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకుందాం. అంతా పర్ఫెక్ట్ అనుకుంటే ఇలా మూత పెట్టేసి దమ్ పెట్టేసుకుందాం. దమ్ ఎలా పెట్టుకోవాలి అంటే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అలాగే 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే దమ్ అయిపోతుంది. బిర్యానీ దమ్ అయ్యేలోపు మనం బిర్యానీలోకి టమాటో కర్రీని చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. అలాగే టమాటోని కూడా యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. సాల్ట్ వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ అయితే పట్టి పక్కనైతే పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 1 ప్యాకెట్ టమాటో పేస్ట్ తీసుకోండి. టమాటో పేస్టు ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ రావచ్చు. ఫ్లిప్కార్ట్లో ఉంది చూడండి. టమాటో పేస్ట్ వేసి ఒక 30 సెకండ్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే బిర్యానీలోకి టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీ కూడా దమ్ అయిపోయింది. పదండి ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి. ఎంతో రుచిగా ఉండి తింటే ఆహా అనిపించే మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. గ్యాదరింగ్స్‌కి కానివ్వండి, వీకెండ్స్‌కి కానివ్వండి పర్ఫెక్ట్ డిష్ అండి. ఇది ది బెస్ట్ బిర్యానీల్లో ఒకటి. వెరీ రిచ్ టేస్ట్. బెస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. పక్కా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ప్లీజ్. ఇలాంటి ఈజీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి. బిర్యానీలో టమాటో కర్రీ, ఫిష్, సలాడ్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉందండి ది బెస్ట్. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. డూ సపోర్ట్ అండ్ కీప్ వాచింగ్. బై గాయ్స్.